హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ మన లూజ్ హెయిర్కి ఎలాంటి హెయిర్ స్టైల్స్ అనేవి 1 మినిట్లో క్విక్ అనమాట చేసుకోవాలో చూపిస్తాను అనమాట. మొదటిసారి మా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది లూజ్ హెయిర్ వేసుకుని వదిలేసుకుంటారు. వితిన్ సెకండ్స్లలో అంటే మనం అప్పటికప్పుడు వేసుకోవడానికి చూపిస్తున్నాను. ఇదైతే ఫస్ట్ హెయిర్ స్టైల్ అండి. జస్ట్ మనం ఇట్లా ఫ్రంట్ సైడ్ హెయిర్ కొంచెం పార్టిషన్ తీసుకొని దాన్ని జస్ట్ మనం ఇట్లా రోల్ చేసేసి బ్యాక్ సైడ్ ఇలా ఒక పిన్ పెట్టేసి సరిపోతుంది. మిగతాది ఒక 1 సైడ్ ఇట్లా వదిలేసేస్తే ఒక 1 ఆఫ్ ది హెయిర్ స్టైల్ అవుతుంది అనమాట. చూడండి ఇలా ఉంటుంది హెయిర్ స్టైల్. అంటే 1 సైడ్ ఇట్లా క్లోజ్డ్గా ఉంటుంది, 1 సైడ్ ఓపెన్గా ఉంటుంది. కొంచెం అది కర్లీ ఇలా ఉంది కాబట్టి ఇలా ఉంది. మీకు స్ట్రైట్ హెయిర్ వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఒక హెయిర్ స్టైల్ అనమాట. మీరు లీవ్ చేసుకున్న ప్రతిసారి ఇప్పటికిప్పుడు మన దగ్గర 2 పిన్స్ ఉంటే మనం ఒక 1 మినిట్లలో మనం ఇలా హెయిర్ స్టైల్స్ మోడ్ చేసుకోవచ్చు. ఫోటోషూట్ కానీ లేకపోతే ఇంకేదో ఉన్నప్పుడు డ్యాన్సెస్కి వేసినప్పుడు రీల్స్ వేసినప్పుడు మాత్రం ఇలా హెయిర్ స్టైల్స్ మనం మంచిగా చేసుకోవచ్చు అనమాట. అందుకే నేను ఇలా మీకు లూజ్ హెయిర్కి అనేవి ఒక 6 హెయిర్ స్టైల్స్ అనేవి నేను చూపిస్తున్నాను. ఇలాగ ఫస్ట్ చూపించాను కదా, ఇది సెకండ్ అనమాట. సెకండ్ దానికి ఏంటంటే జస్ట్ మనం ఇలాగ రోల్ తీసుకున్నాం కదండి, ఇట్లా 2 పార్ట్స్ ముందు ఫ్రంట్ సైడ్ హెయిర్ ఉంటుంది కదా, అది జస్ట్ మనం రోల్ చేసేసి బ్యాక్ సైడ్ అంటే మొత్తం కాకుండా జస్ట్ ఒక ముందు పోర్షన్లో హాఫ్ వరకే తీసుకోవాలన్నమాట. కొంచెం కిందికి ఇట్లా పడేటట్టుగానే ఉండాలి. అలా తీసుకొని 2 సైడ్స్ తీసుకొని జస్ట్ వెనక పిన్ పెట్టేసుకోవాలన్నమాట. అంటే మనం చెవి దగ్గర దాకా తీసుకోవద్దండి, జస్ట్ మన మధ్యలో ఇంతవరకు మాత్రమే హెయిర్ తీసుకొని రోల్ చేసుకొని బ్యాక్ సైడ్ అలా పెట్టేసుకోవాలి. ఇలా చూసాను కదా, ఇటు చెవి మీద నుంచి హెయిర్ అనేది మన ముందుకు రావాలి. ఇది ఒక హెయిర్ స్టైలు. ఇంకా కొంచెం మనకు ఇంకా మన రోల్ అనేది కొంచెం బాగా గట్టిగా తిప్పుకుంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఇదొక హెయిర్ స్టైల్ అనమాట. ఇంకా ఏంటంటే మనం థర్డ్ హెయిర్ స్టైల్ అనేది చూద్దాము. జస్ట్ దీనికి ఏం లేదండి, మనం ఎక్కడో ఒక కోమ్ లేకపోయినా పర్లేదు, మనం జస్ట్ మనం ముందే మన హెయిర్ అనేది ఇట్లా చిక్కులు లేకుండా మంచిగా ఉంటే జస్ట్ మనము హ్యాండ్స్ తోటనైనా మనము డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ చేసుకోవచ్చు. ఇలా మనం ముందు జస్ట్ మన పాపిడి లేకుండా కొంచెం మనం కొద్ది హెయిర్ అనేది మొత్తం బ్యాక్ సైడ్ ఇలా తీసుకోవాలన్నమాట. ఈక్వల్ పోర్షన్ ఇటు ఈక్వల్ పోర్షన్ తీసుకొని కొంచెం కోమ్ చేసుకోండి, నీట్గా కనబడుతుంది కదా. దాని తర్వాత దాన్ని ఇట్లా మనం జస్ట్ ఇట్లా మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకొని జస్ట్ ఇట్లా మనం కొంచెం ముందుకు ఇలా లాగేసేయాలి కొంచెం ఎత్తుగా, అంటే మనకు ఇలా బన్ వచ్చేటట్లుగా అట్లా వేసుకుంటే ఏంటంటే కొంచెం హెయిర్ అనేది ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఇలా కొంచెం ఫుట్లు ముందుకు అనేసి మనం పిన్ని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇట్లా సైడ్స్కి హెయిర్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఎక్కువ మనము ఏంటంటే కొంచెం టీనేజ్ వాళ్ళు కాకుండా కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు ఇలా హెయిర్ వేసుకుంటే కొంచెం నీట్గా అనిపిస్తుంది అనమాట. ఇది ఒక హెయిర్ స్టైలు. ఇలా కావాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు. మనం నీట్గా కోమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇంకొకటండి, ఇప్పుడు 4th హెయిర్ స్టైల్ చూద్దాం అనమాట. మనకు 2 పిన్స్ ఉంటే సరిపోతుంది కదా. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ టీనేజర్లో కానీ ఎవరినైనా కానీ ఇప్పుడు కంపల్సరీ మనకి బ్యాగ్లో అయితే కోంబ్ అయితే పెట్టుకుంటున్నారు. లేకపోతే మనకు తలస్నానం చేసినప్పుడు మరీ కొంచెం ఏంటంటే జుట్టు అనేది బాగా లేస్తుంది. కాబట్టి మనం ఇట్లా డిఫరెంట్ హెయిర్ స్టైల్ చేసుకుంటే ఇంకా డిఫరెంట్గా కనిపించచ్చు. ఇలా చెప్పాను కదండి, ఇది ఒకటి మనము ఇట్లా మొత్తం ఒక సైడ్ పార్టిషన్ అనేది మనం మొత్తం ఇలా హాఫే తీసుకున్నాం కదా, హాఫ్ కాకుండా ఇక్కడ నుంచి మొత్తం అనమాట చెవి దగ్గర వరకు ఇలా హెయిర్ అని తీసుకుంటూ ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఇలాగ మనం తీసుకుంది హాఫ్ వరకే హెయిర్ తీసుకుని దాన్ని ఫోల్డ్ చేసి ఇట్లా బ్యాక్ పెట్టేసాం కదా, అంటే మనకి మధ్యలో నెత్తి వరకు వస్తుంది. ఇట్లా తీసుకునేది మన కిందికి కొంచెం అంటే కింద మనకి ఇక్కడ మెడ వరకు అక్కడ వరకు వస్తుంది అనమాట. అలా ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటే అట్లా 2 సైడ్స్ ఈక్వల్ పోర్షన్ తీసేసుకొని పెట్టేసుకొని ఇక్కడ మనము ఒకటి క్లిప్ కానీ పెట్టేసుకోవాలి. ఇది ఒక హెయిర్ స్టైల్ అనమాట. దీని తర్వాత మనం ఏంటంటే హెయిర్ అనేది మంచిగా నీట్గా బ్యాక్ సైడ్ అనేది నీట్గా దూకుంటే సరిపోతుంది. ఇలా ఏంటంటే ఇంతకుముందుకేమో మనకి చెవుల మించి వస్తుంది అనమాట సైడ్కున్న లీవ్ చేసుకున్న హెయిర్. ఇదేమో మనకి ఇలా వెనక వరకు పెట్టేసుకుంటాం కదా, జస్ట్ ఇది ఏంటంటే మనకి చెవుల వెనక వరకు డిస్టర్బెన్స్ లేకుండా మన ఇయర్ రింగ్స్ హైలైట్ కావాలనుకున్నప్పుడు ఇలా హెయిర్ స్టైల్ వేసుకోవాలన్నమాట. ఓన్లీ మనకు ఇయర్స్ కవర్ చేయాలంటే కొంచెం హాఫ్ వరకు వేసుకోవాలి. ఇలా కొంచెం స్టైల్గా కనిపించాలంటే మనం కొంచెం ఇట్లా హెయిర్ అనేది కొద్దిగా ముందు ఇట్లా ఫంక్లా కిందికి ఇలా వదిలేస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదొకటి అనమాట. ఇంకా నెక్స్ట్ మనకి నీకు 5th హెయిర్ స్టైల్ అనేది చూపిస్తాను. దీనికి ఏం లేదంటే మనం
అంటే మన ఇట్లా జుట్టు ఇప్పుడు మనకి మిడిల్ ఉంది కదా పాపడ అనేది, మిడిల్ కాకుండా మన ఏంటంటే కొంచెము సైడ్ క్రాస్ అనమాట, అట్లా క్రాస్ హెయిర్ స్టైల్ అనమాట. ఇట్లా మనకి ఎక్కువ హీరోయిన్స్ అలా బాగా యూజ్ చేస్తారు కదా, ఇట్లా సైడ్కి తీసేసుకోవాలి. ఇలా సైడ్కి తీసేసుకొని మనము ఇట్లా బాగా కోమ్ చేయాలి. అంటే మనకు కొంచెం ఇట్లా రింగ్ కొంచెం కర్వ్ లాగా అనిపిస్తుంది అనమాట ముందు, అలా ఉంటే అలా కూడా విలీవ్ చేసుకొని స్టైల్గా ఉండొచ్చు. అలా వద్దు మనకి మొత్తము హెయిర్ ఇట్లా ఖరాబ్ అయిపోతుంది, ఇట్లా డిస్టర్బెన్స్ అవుతున్నప్పుడు ఇట్లా జస్ట్ ఇలా చెప్పాను కదా, ఈ ఫోల్డింగ్ తోటి మనము ఇట్లా తీసేసుకోవాలన్నమాట సైడ్కి. అలా కొంచెం హెయిర్ అనేది తీసేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని మనం ఒకటి ఇక్కడ పిన్ పెట్టేసుకోవాలి. బ్యాక్ సైడ్ వరకు ఇక్కడ కొంచెం కింది వరకు పెట్టేసుకోవాలి. అదేంటంటే చెవు దగ్గర కింది వరకు నుంచి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఏంటంటే మనకి ఒక సైడ్ హెయిర్ అనేది ఇట్లా వదిలేసేసుకోవాలన్నమాట. టూ సైడ్ అక్కడ వెనక బాగా పిన్ పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని వదిలేసుకోవాలన్నమాట. ఇది ఒక హెయిర్ స్టైల్. ఇట్లా మనం జస్ట్ ఇది ఈ కర్వ్ అనేది ఇలా ముందుకు వస్తూ ఉంటుంది. ఇలా మనం ఈ హెయిర్ స్టైల్ అయితే ఇంకా చాలామంది యూజ్ చేసే హెయిర్ స్టైలే. ఇది చాలా స్టైల్గా కూడా ఉంటుంది అనమాట. ఇంకొకటి మన లాస్ట్ ఇంకొక హెయిర్ స్టైల్ ఉందండి, అదేందో చూపిస్తాను. ఇంకొకటి అదేంటంటే మనం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఫోల్డ్ చేసి ఇక్కడ పెట్టేసాం కదా, మనకి ఇంకా ఇక్కడ కూడా మనకి కొంచెం ఇట్లా ముందుకు వచ్చి ఇట్లా వద్దు అనుకున్నప్పుడు కొంచెం దాంట్లో కొంచెం కరువు తిరిగింది కానీ స్టార్టింగ్ దాన్నే కొంచెం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా పైన మాత్రమే కొద్దిగా ఫోల్డ్ చేసుకొని అలా మనం బ్యాక్ సైడ్ అది ఇక్కడ పిన్ పెట్టాం కదా, అక్కడ ఒకటి పిన్ పెట్టేసి ఇది మనకు చోల మించి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా సైడ్కున్న హెయిర్ అనేది ఇలా చోల మించి వస్తుంది. ఇది ఒక హెయిర్ స్టైల్ అనమాట. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు వీడియో చూస్తూ ట్రై చేయండి. ఇంకా మీ హెయిర్కి ఒక ఉంటుంది అనమాట. కొందరికి సాఫ్ట్గా ఉంటుంది, కొందరికి సిల్కీగా ఉంటుంది, కొందరికి కర్లీగా ఉంటుంది. ఒక్కొక్క హెయిర్ స్టైల్ బట్టి ఉంటుంది. కానీ హెయిర్ స్టైల్స్ అనేవి మన ఫేస్కి చాలా లుక్ ఇస్తాయి అనమాట. వాటితోటే మనం ఎంత రెడీ అయినా హెయిర్ స్టైల్తోనే మన లుక్ అనేది బాగా హైలైట్ అవుతుంది. ఇది మాత్రం అందరికీ తెలిసిన విషయమే. ఇదనమాట. ఇప్పుడు ఇంకా వద్దు అనుకుంటే మనం ఇంకో 2 సైడ్స్ కూడా ఇలా వేసుకోవచ్చు. ఇంకా మీరు మా వీడియో చూసి మంచిగా ఇంకా కొత్త హెయిర్ స్టైల్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇదొక హెయిర్ స్టైల్ అనమాట. ఇది ఇంకా మనం 2 సైడ్స్ ఇలా మొత్తం కింది వరకు ఫోల్డ్ చేసినాం కదా, అట్లా అంటే ఇప్పుడు ఇలాగ మనం హాఫ్ వర్క్ ఫోల్డ్ ఇలా చేసినాం కదా, బ్యాక్ కాకుండా కొద్దిగా లూజ్ అనమాట. ఇలాగ సైడ్కి ఫోల్డ్ చేసినాం, దాన్ని కొద్దిగా లూజ్ చేసి ఇలా పెట్టుకుంటే ఇదొక హెయిర్ స్టైలు. ఇవన్నమాట లూజ్ హెయిర్ స్టైల్స్ అనమాట. జస్ట్ మనకి ట్రావెలింగ్లో ఉన్నా కానీ ఈవెన్ మనం బైక్ మీద ఉన్నప్పుడు కూడా ఇట్లా హెయిర్స్ని చేసుకోవచ్చు, అంత ఈజీ అనమాట. మనకు ఎక్కువ రీల్స్ చేసేవాళ్ళు కానీ ఇంకా ఫంక్షన్స్లో మాకు కొంచెం లుక్ వేరే ఫొటోస్కి కూడా మనం ఇమీడియట్గా మార్చుకోవచ్చు అలాంటి హెయిర్ స్టైల్స్ అనమాట. మనకంటే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి లేకపోతే కొంచెం చాలా బాగా లీవ్ చేస్తారు కదా హెయిర్, అలాంటి వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి. దీంట్లో ఏంటంటే టీనేజర్స్కి ప్లస్ ఏంటంటే మా మామ్స్కి అంటే కొంచెం చిన్న పిల్లల్ని ఎత్తుకునే వాళ్ళకి ఏంటంటే హెయిర్ అనేది పిల్లలకి ఇబ్బంది అవుతుంది, కానీ లీవ్ చేసుకొని ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనుకుంటాను ఈ వీడియో అయితే. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.